హాయ్ హలో అండి. మామిడికాయ సీజన్ అయిపోయేటప్పుడు మామిడికాయలను ఇట్లా తీసుకొని బాగా కడిగేసి దానిపై ఉన్న తొక్కును బాగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చిన్న ముక్కలను ఒక గిన్నెలో పోసుకొని దాంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్లు ఇంకిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇట్లా మామిడికాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పోసి మిక్సీకి మెత్తగా పేస్ట్ లెక్క పట్టుకోవాలి. మధ్యలో ఇట్లా పలుకులు లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా పేస్ట్ పట్టిన తర్వాత అదే గిన్నెలో మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసి దాంట్లోకి తగినంత చక్కెర వేసి కలుపుకొని అందులోకి కొంచెం మనకు టేస్ట్ బ్యాలెన్స్ కోసం కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం కలర్ కోసం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు చట్పటా టేస్ట్ రావడానికి చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలి. మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే వట్టి మిరపకాయలను కొంచెం దంచుకొని వేసుకుంటే మధ్యలో కారంగా టేస్టీగా భలే తినాలనిపిస్తుంది. పిల్లలకు చూయింగ్ గమ్ లెక్క బాగా ఇష్టంగా తింటారు. ఇది ఎక్కువసేపు నమలకుండా బాగా మనకు హెల్దీగా పిల్లలకు బాగా నచ్చుతుంది. కారంగా, ఉప్పగా, తీయగా అన్ని ఫ్లేవర్స్ కలిపి చట్పటా లెక్క బాగా అనిపిస్తుంది. ఈ పేస్ట్ బాగా చిక్కపడి గట్టిగా అయిన తరువాత దీనిని దించేసి ఒక ప్లేట్లో పతలంగా వేసుకోవాలి. ఇట్లా పతలంగా వేసుకొని ఎండలో 2 రోజులు ఆరబెట్టుకుంటే బాగా ఎండిపోయి గట్టిగా తయారవుతుంది. ఇది స్టోర్ చేసుకున్న పాడవకుండా బాగా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చట్పటాగా చూయింగ్ గమ్ లెక్క తింటారు. ఇట్లా రోల్ చేసిస్తే ఇంకా బాగా ఉంటుంది. సమ్మర్లో దొరికే ఇట్లాంటి మామిడికాయలతో మనం హెల్దీగా తయారు చేసి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్కు మంచిది. పైగా షాపులలో కొన్న వాటిలో ప్రిజర్వేటివ్ కోసము కెమికల్స్ అవి కలుపుతారు. మనం ఇవేమీ కలపకుండా అన్నీ న్యాచురల్గా కలిపినాము కాబట్టి టేస్ట్ ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇది ఇంకా పిల్లలకి ఇస్తే చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో తీపి, పులుపు, చిల్లీ ఫ్లేక్స్లు కనిపిస్తూ చాలా బాగా కనిపిస్తుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇది మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.